టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తొలగించి తిరుమల పవిత్రతను కాపాడండి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి. రంపచోడవరం మండలం ఐపోలవరం టీటీడీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు. పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమలేశ్వరం చుట్టూ వెళ్ళి రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనే దాని గురించి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అంత గొప్ప పుణ్యక్షేత్రంలో టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో అపచారాలు కావచ్చు, వీటన్నిటి మధ్యన కూడా ఇంకా వ్యక్తిని తొలగించకుండా ఖండించేదిలో కూటమి చేస్తున్నటువంటి కుట్రలు బయటపెట్టాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో పోలవరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడిలో పూజలు చేయించి త్వరగా టీటీడీ చైర్మన్ అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి పూజలు చేయించి మేము అందరికీ ప్రకృతి జరుగుతూ ఉంది. ఎందుకంటే మా నియోజకవర్గం సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఏదైతే ఎల్లో మీడియా 2019 నుంచి 24 వరకు కూడా ఏదైతే ఎల్లో మీడియా టీటీడీకి సంబంధించిన వాటిని బుర్ర జల్లుతూ ఉందో, ఈరోజు వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ఎప్పుడు జరిగినటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అన్ని జరగడం మనం చూస్తూ ఉన్నాము. కనీసం దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి కనీస వసతులు కల్పించకుండా, వారి భద్రతకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా ఏ రకంగా అయితే 16 మంది చావుకు కారణమయ్యారో గతంలో ఎప్పుడు లేని విధంగా టీటీడీలోని ఒక హోటల్ రూమ్స్లో నుంచి ఒక బాబు పైనుంచి కింద పడితే చనిపోవడం కానివ్వండి, అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు గుడిలోకి వెళ్ళడాలు కానివ్వండి, లేకపోతే గుడిలో ఇష్టానుసారంగా రీల్స్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే మాంసాహారాలన్నీ కూడా గుడి మీదకి తీసుకువెళ్ళడం కానివ్వండి, సెక్యూరిటీని దాటుకొని ఇటువంటి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తీరా చూస్తే ఎవరైతే టీటీడీ చైర్మన్గా ఉన్నారో బిఆర్ నాయుడు, అతని మీద పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి ఈ ఎల్లో మీడియా ఛానల్లో ఎన్నో ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి అతను కరెక్ట్ కాదు పదవి అని చెప్పేసి. దాన్ని నిజం చేస్తే ఈరోజు అతను మాట్లాడుతున్నటువంటి మాటలు కానివ్వండి, అతను ప్రవర్తిస్తున్నటువంటి విధానం కానివ్వండి, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి తిరుమల ప్రతిష్టను ఎంత దిగజారుస్తున్నారని చెప్పేసి మండిపడ్డప్పుడు కూడా అతని పదవి నుంచి తొలగించకుండా ఇంకా కొనసాగించడంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటనేది కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఏదైతే ఉంది. ఎందుకంటే ఒక హిందూ, ఒక క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఆయన మతగంధమైనటువంటి బైబిల్ని ఏ రోజు తప్పుగా మాట్లాడడం, అలాగే ఒక ముస్లిం ఎవరైతే ఉంటారో వాళ్ళు మతగంధమైనటువంటి ఖురాన్ని కూడా ఎవరు తక్కువ చేసి మాట్లాడరు. మరి సనాతన ధర్మం హిందువుని అని చెప్పుకునేటటువంటి బిఆర్ నాయుడు ఈ మన భగవద్గీత గురించి ఎంత చులకనగా ఎంత తక్కువగా మాట్లాడారో కూడా హిందువులు గ్రహించాలి. వీళ్ళు సనాతన ధర్మం పేరు ముసుగేసుకొని టీటీడీలో చేస్తున్నటువంటి అరాచకాలు. అదే లడ్డూకు సంబంధించిన విషయంలో మనం చూసుకుంటే, గత ఏడాది లడ్డూకు సంబంధించిన విషయంలో చూసుకుంటే ఎక్కువ ఉత్సాహం చూపించేసి ఈరోజు సిట్టు సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా కానీ వీళ్ళు కాదు నిజంగా ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి అడ్డంగా వాదిస్తున్న వీళ్ళు ఈరోజు కంటికి ఎదుర్కొంటా బిఆర్ నాయుడు గురించి ఇది సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కూడా అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. వెంటనే ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నారో అతను ఈ పదవికి అనర్హుడు. టీటీడీ భద్రతను గాలి వదిలేసి సొంత కార్యకలాపాల్లో ఉన్నటువంటి, అలాగే దేవుని గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ పదవికి అనర్హుడు. కాబట్టి ఇతను వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ఈరోజు పూజలు చేస్తూ ఉన్నాం.